భాగ్యనగరం. అవును, ఇది నిజంగానే భాగ్యనగరం. ఒకప్పుడు కేవలం ఈ రాష్ట్రంలో ప్రజలు హైదరాబాద్కి వెళ్తే జీవితం మెరుగుపడుతుందని, ఇక్కడ మంచి ఇన్కమ్ ఉంటుందని ఆలోచనతో ఇక్కడికి మైగ్రేట్ అయ్యేవారు. ఆ తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు ఈ భాగ్యనగరంలో తమ భాగ్యాన్ని అంటే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయారు. దానికి కారణం ఇక్కడ ఉన్న ఆదాయ వనరులు మాత్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రకృతి కూడా ఒక ప్రధానమైన కారణం. డెక్కన్ పీఠభూములు కావడం చేత ఈ హైదరాబాద్ అన్ని కాలాలలో కూడా నివాసయోగ్యంగా ఉంటూ ఆరోగ్యాన్ని మరియు ఆహ్లాదాన్ని కలిగించడం వల్ల ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడే సెటిల్ అవుతున్నారు. ఈ హైదరాబాద్ ఇప్పుడు పెట్టుబడులకు కూడా సేఫెస్ట్ ప్లేస్గా పేరు తెచ్చుకోవడం గమనార్హం. 30 సంవత్సరాలుగా చూసుకుంటే హైదరాబాద్ తన పరిధిని విస్తరిస్తూనే ఉంది. ఒకప్పుడు జంట నగరాలుగా ఉన్న హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబరాబాద్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, నార్సింగి, కోకాపేట ఇలా ఈ ఏరియాల్లో ఆకాశాన్ని అంటుకునేలా గగనతలంలోకి ఎగిసిపడుతున్న బిల్డింగ్లు వేలల్లో కనిపిస్తాయి. ఈ హైదరాబాద్ ఇప్పుడు కేవలం మన దేశానికి మాత్రమే భాగ్యనగరం కాదు, ప్రపంచానికి కూడా భాగ్యనగరం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. రోజు రోజుకి భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఇప్పుడు చిన్న మరియు మధ్యతరగతి కుటుంబాలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈ హైదరాబాద్లో అనుకూలంగా ఉన్న ప్రదేశాలు వరంగల్ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే. ఈ ప్రదేశాల్లో ప్రైజెస్ ఇంకా పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, ఇప్పుడే ఒక సరైన నిర్ణయం తీసుకోండి. మీ పెట్టుబడికి అందుబాటులో ఉండి అన్ని అప్రూవల్స్తో, అన్ని పర్మిషన్స్తో, సేఫెస్ట్ లింక్ డాక్యుమెంట్స్తో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకొని ఈరోజే మీరు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది మీ భవిష్యత్తుని బంగారుమయం చేస్తుంది.